వాళ్ళని ఎవరినైనా కొని పారేయగలం అన్నటువంటి కాన్సెప్టే ఇప్పుడు పెద్ద చర్చకి తావిచ్చేటటువంటి అంశం. ఏదైతే తాజాగా తెలుగుదేశం పార్టీ కోసం అంటూ కొంతమంది ఎన్ఆర్ఐలు మీటింగ్ అవ్వటం, ఆ ఎన్ఆర్ఐల మీటింగులో ఏదైతే జనాల్ని కొనేయమంటూ కోమటి జయరాం ఎవరైతే తానాకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి మాట ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఏది ప్రతి ఒక్క కార్యకర్త ప్రిపేర్డ్గా ఉండండి, కొనాలి అన్నటువంటి పాయింట్ ఏదైతే చెప్పుకొచ్చారో దాని మీద చర్చ ప్రధానంగా జరుగుతోంది. ఎలా కొంటారు, ఎంత కొంటారు అన్నటువంటి చూస్తే అవసరమైతే ఒక్కొక్కళ్ళు ₹1,00,000 పెట్టుబడి పెట్టైనా సరే కొనమన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ₹1,00,000 పెట్టి కొనగలిగేటటువంటి సిచ్యుయేషన్లోకి ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నటువంటి పాయింట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అదే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. అంటే అడిగినా కూడా సమాధానాలు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ పాయింట్ అయితే ₹1,00,000 పెట్టి ఒక మనిషిని కొనాలి అనే ₹1,00,000 పెట్టైనా సరే ఒక కుటుంబాన్ని 4 ఓట్లైనా సరే రావడానికి వీల్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి వీల్లేదు, మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కొనాలి అన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఒక్కసారి అదే ఆ మాట ఏంటో విందాం. ఇప్పుడు మనం వీ నీడ్ టు బి ఫోకస్డ్గా వెళ్తేనే పని జరుగుతుంది. ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్ ఫోకస్ ఆన్ ఒక 5 to 10 ఫ్యామిలీస్. మనకు తెలుసు మన ఊరు వెళ్తే ఈ యదవ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు. వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి. వాడిని ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో, వాడికి పిల్లలు ఉంటారు, పెళ్ళం ఉంటుంది, అన్నీ ఉంటాయి, వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే 4-5 ఓట్లు మారుతాయి. దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యున్సీలో 1,000 ఓట్లు మార్చగలిగినా కూడా మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. 2-3 లక్షల రూపాయలతో, ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలతో ఆ 10 కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్లో ఉండడానికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. ఇట్ ద క్రిటికల్ టైం. ఈ 1 month టైంలో ఇంకా మనకి దెర్ ఇస్ నో హనీమూన్, ఇట్ ఈస్ అ డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా మనం గోల్ ఓరియంటెడ్గా వెళ్దాం. దానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం సార్. ఇది అంటే ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు ఎదుటివాడి అవసరానికి ₹1,00,000 ఒక కుటుంబానికి, 5-10 కుటుంబాలకి ₹1,00,000 అంటే ఎంత పడింది? తలకో 10,000. మరి అదే కదా జగన్ ఇస్తుంది ప్రభుత్వం. అక్కడిస్తే రాంగ్ అయింది, ఇక్కడ వీళ్ళు ఇస్తే ఇదైంది. వాడు లేకపోతే వాడి పెళ్ళాం ఉంటుంది, ఈ స్థాయిలో మాట్లాడేటటువంటి అంటే పిల్లలు ఉంటారు, పెళ్ళాం ఉంటుంది అంటే వాళ్ళ అవసరం, బలహీనతని పట్టుకోవాలన్నటువంటి. ఎవరైనా బలహీనత పట్టుకుంటారు, కాకపోతే గౌరవనీయంగా బలహీనత అంటే వాళ్ళకు ఉన్నటువంటి అవసరం ఏంటి అన్నటువంటిది గుర్తెరిగి ప్రభుత్వం ఇస్తేనేమో అది బూత్ అవుతుంది. ఇక్కడ వ్యక్తిగతంగా వీళ్ళు ఇస్తే నీతి అవుతుంది. కొంటం, అది కొంటం కాదు, ఇది కొంటం అవుతుంది. ఇది కొంటం కాదు, అది కొంటం అవుతుంది. వీటిట్లో ఏది నిజమనాలి? ప్రాక్టికల్గా ప్రజలని కన్విన్స్ చేయడం కంటే కూడా కన్ఫ్యూజ్ చేయడం, లేదంటే కంట్రోల్ చేయటం, ఈ 2 ప్రయత్నాలు ప్రస్తుతం ఆరంభం కాదు, పీక్ స్టేజ్కి చేరిన. ఇక ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం.